అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం కొత్తూరు పంచాయతీ కొల్లపేటలో 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 22 లక్షల రూపాయల ఖర్చుతో 10,000 లీటర్లు వాటర్ ట్యాంకు నిర్మించారు. 2 రోజులు మాత్రమే నీళ్లు వచ్చి తర్వాత ఆగిపోయాయి. నీటి విషయాన్ని ఉన్నత అధికారులకు తెలిపితే గ్రామాన్ని సందర్శించడం తప్ప ఏమీ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఉన్న బోరులోని నీరు దుర్వాసన వస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు రాజు, నూకాలమ్మ కోరుతున్నారు. గొల్లలపాలెంలో రేషన్ షాపు లేక 6 కిలోమీటర్లలోని కొత్తూరుకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లుగా వారు ఆవేదన చెందారు. సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈరోజు గొల్లపేట గ్రామంలోని మహిళలు ఈ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు. మొన్న ఈ మధ్యకాలంలో అక్కడ రోడ్డు మీద బిందులు పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. మొన్న కావిడితోటి నిరసన తెలియజేశారు. ఏదైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు. 2 లక్షల రూపాయలు మోటార్కి ఎలక్ట్రికల్ ఖర్చు అవుతుందని చెప్తాను, ఒక రిపోర్ట్ రాస్తాను. కానీ అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే నీళ్ళు లేక పొలాలు ప్రైవేటు బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని పరిస్థితి ఉంది. వెంటనే నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే కలెక్టర్ గారు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెంటనే నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి.